Swasth ho Bharat. Now, do you know what is Swasth? Swasth is being healthy. And if we are not healthy, we are talking about a country which is not healthy. Because we are all Indians and we all belong to Bharat. It's a very, very required concept for today's life and today's lifestyle. Our Indian culture has given us some very good, values which are slowly getting eroded because of westernization. Apart from that, మనకున్న ఏదైతే మన సంస్కృతి మనకు నేర్పించిందో అంటే మన ఫుడ్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఇన్ అ ట్రాపికల్ కంట్రీ. ఇండియా అనేది ట్రాపికల్ కంట్రీ. వీ హ్యావ్ సన్లైట్, వీ హ్యావ్ రెయిన్, వీ హ్యావ్ వింటర్, వీ హ్యావ్ ఆల్ సీజన్స్ హియర్. అందుకనే మనకి ఇక్కడ ఉన్నంత వెజిటేషన్, ఇక్కడ ఉన్నంత ఏదైతే అగ్రికల్చర్ బేస్ ఉందో అది వేరే కంట్రీస్లో మనకు అంత కనపడదు. అందుకనే ఇండియాలో ప్రతిదీ మనం ఇక్కడే we produce everything, all agriculture produce. We have fresh vegetables, we have fresh fruits. కానీ అవన్నీ వదిలేసి ఈ రోజుల్లో మనం చేసిన సర్వే ప్రకారంగా తెలిసింది ఏంటంటే చాలా మంది స్కూళ్ళకి పిల్లలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తున్నారు. అండ్ దెన్ దేర్ పేరెంట్స్. సో వీ వాంట్ టు గో. Oak Ridge Hospital is supporting us to go to every school, conduct medical camps there, and sensitize parents and teachers as well, who are actually the stakeholders of this particular concept of Swasth ho Bharat. If children are made aware how much they are supposed to eat, what they are supposed to eat, and why they are supposed to eat, it will help us to make the entire citizens of the country healthy and thereby the entire country healthy. Yesterday we had a talk with schools in Tamil Nadu, and very soon we will be also going to Tamil Nadu state also, and also the neighboring other states like Karnataka and Maharashtra also. So Oak Ridge Hospital, we have Dr. Sai Kumar here, who is the CEO of Oak Ridge Hospital. I wish that he has a word with all of you. Thank you. Thank you all. Thank you everybody for gathering at this time of moment for a noble cause. మా ఉద్దేశం పిల్లల్లోంచే ఈ ఎడ్యుకేషన్ని, షుగర్ని దూరంగా ఉంచుకోవాలనే కాన్సెప్ట్ని వాళ్ళ బ్రెయిన్స్లో కూర్చోబెట్టగలిగితే లాంగర్ టర్మ్. See, lot of people has obesity, and ఈరోజు around 20, 22, 25 lot of youth has been obese. Good morning to all. I am Dr. Pradyut Wagre. I am basically a lung specialist. लेकिन आज जो मैं आपसे बात करना चाहता हूँ कि डायबिटीज़ एंड लंग डिजीज़ क्या क्या प्रॉब्लम हो सकती है. हमारे पास मोस्टली पेशेंट्स आते हैं डायबिटीज़ एंड ट्यूबरकुलोसिस. फॉर एग्जांपल, अगर ट्यूबरकुलोसिस है और अगर आपकी ब्लड शुगर कंट्रोल नहीं है तो ट्यूबरकुलोसिस कंट्रोल में नहीं आएगा. सो यू हैव टू कंट्रोल बोथ डायबिटीज़ एंड ट्यूबरकुलोसिस. नंबर 2, ओबेसिटी and asthma, very common nowadays we are seeing. అది మన ప్యాంక్రియాస్లోని హైలైట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ సెల్స్ తక్కువ పనిచేయడం వలన, ఇన్సులిన్ తక్కువ ప్రొడ్యూస్ చేయడం వలన, లేకుంటే ఆ ప్రొడ్యూస్ చేసిన ఇన్సులిన్ సరిగా పనిచేయకపోవడం వలన ఈ షుగర్ అనేది వస్తుంది. దీనికి కారణాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో మెయిన్లీ జంక్ ఫుడ్ హీటింగ్ హ్యాబిట్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినడం, అంటే బర్గర్స్, పిజ్జాస్, చాక్లెట్స్ ఇవన్నీ తినడం, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడము పిల్లలలో చాలా అలవాటు అయిపోయిందండి. అందుకని షుగర్ వ్యాధి వయసు నిమిత్తంకి తక్కువ ఏజ్లోనే వచ్చి చాలా ప్రమాదం జరుగుతుందండి. షుగర్తో ప్రతి అవయవం ప్రాబ్లం అవుతుందండి, కాంప్లికేషన్స్ క్రియేట్ చేసి జంక్ ఫుడ్ తినకుండా చూడడానికి. బట్ మా పిల్లలు ఎవరు మా మాట వినరు. యాక్చువల్గా నా పిల్లలకి నేను చిన్నప్పటి నుంచి ఏ ఫారెక్స్లో ఏవి లేకుండా హోమ్ మేడ్ పోరిజ్ ఇచ్చాను. బట్ వన్స్ దే ఆర్ గ్రోన్ అప్, they doesn't want to listen to us. So this initiative is actually so good that మేము స్కూల్స్కి వెళ్ళి మేము మాట్లాడితే ఒక ప్రోగ్రామ్ లాగా చేసినప్పుడు ఏమవుతుందంటే దే ఆర్ సీరియస్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కమ్ టు అస్ అండ్ ఆస్క్, యాక్చువల్గా మ్యామ్ జంక్ ఫుడ్ తినకుండా ఉండాలని మేము అనుకుంటాం, బట్ ఫాస్ట్ లైఫ్లో ఏమైపోయిందంటే ఒక్కసారి మేము కిచెన్లోకి వెళ్ళకుండా ఏమన్నా బయట నుంచి తెప్పించుకోవడానికి మాకు డొమినోస్ పిజ్జా ఇస్ వెరీ ఈజీ. వి కాల్ అండ్ హాఫ్ అన్ అవర్లో వస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇంతకుముందు 60 వాళ్ళకి వినేవాళ్ళం షుగర్ అంటే, నాకు ఇప్పుడు పుట్టిన పిల్లలకి ఎర్లీ ఏజ్లో వస్తుంది. సండే థ్యాంక్ టు ఆక్ రిడ్జ్ హాస్పిటల్ అండ్ స్వస్థ్ భారత్. సింపుల్, తిందాము, ఎక్సర్సైజ్ చేద్దాం. జంక్ ఫుడ్ తినద్దు కరెక్టే, కానీ ఏదన్నా తిన్నా కూడా ఎవరైనా ఏదన్నా ఇస్తే కూడా తినేస్తూ ఉంటారు. అయితే శానిటైజర్, డెటాల్ అనేసి వచ్చింది, అది పెట్టుకున్నా కూడా అది పెట్టుకొని మనం వాటర్తో
partial score. ఎంత చెప్పినా మనం వినము, ఎందుకంటే నాకు జంక్ ఫుడ్ అంటే బాగా ఇష్టం. కానీ ఈ ఏజ్కి మనం వచ్చిన తర్వాత తెలుస్తుంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయనేది. సో మీరందరూ చాలా చాలా లక్కీ. ఏదైనా పర్వాలేదు, కొంచెం మైండ్లో కొంచెం జాగ్రత్తగా తినేసి దానికి తగ్గ ఎక్సర్సైజ్ చేస్తే అందరూ హెల్తీగా ఉంటాము, అందరూ హ్యాపీగా ఉంటాం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ everybody. I'm happy to be here this morning, and thanks to the Almighty, we have a wonderful person at home called Mother, who cooks 4 yummy meals for us every day. మన అమ్మ వండినంత చక్కగా ఆ రుచి గాని మనకి ఎక్కడ దొరకదు. Hi all, good morning everyone. Too much of anything is too bad. ఎక్కువ తింటే ప్రాబ్లమ్సే అవుతాయి. సో మెయింటైన్ చేయండి, ఫిట్గా ఉండండి, హెల్తీగా ఉండండి. హెల్తీ మైండ్ ఈజ్ లైక్ హెల్తీ బాడీ ఈజ్ హెల్తీ మైండ్. సో మంచి ఫుడ్ తినండి, అవాయిడ్ జంక్ ఫుడ్. భారత్ స్వస్థ హో భారత్. సో మంచి కాన్సెప్ట్, సో ఫాలో అవ్వండి. సో మనం అందరం ఒక చిన్న పని చేద్దామా? టేక్ యువర్ మొబైల్స్, just take a picture of our team and hashtag OPNV. Yeah. O Pilla Nee Valla. Yeah. తీయండి ఫోన్స్ ప్లీజ్ అందరూ. యా ఇప్పుడు ఈరోజు సాయంత్రం ఇనార్బిట్ మాల్లో మనకి ఫ్లాష్ మాబ్ కండక్ట్ చేస్తున్నారు. బాబీ ఈస్ హియర్. బాబీ ఫిట్నెస్ ఫ్యూజన్, బాబీ ఫిట్నెస్ స్టూడియో, బాబీ ఈస్ హియర్. ముందుగా క్విక్. హలో, హాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ టు ఆర్క్రేజ్ హాస్పిటల్. ఇక్కడ వార్ అగైనెస్ట్ షుగర్ మాన్స్టర్స్ అని ఉంది. సో అందుకే నేను యాక్షన్తో చూపిద్దామని చెప్పేసి వార్ అగైనెస్ట్ షుగర్ మాన్స్టర్స్. సారీ, భయపడి ఉంటారు నన్ను చూసి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెరీ నైస్. హూ లైక్ టు డాన్స్ హియర్? Only 10, huh? See, he is ready. Very good. See, basically I've got around 8 years of experience in the fitness industry. Event all should be, and we're gonna dance it for like 15 minutes, the complete flash mob, what we're gonna do it. So you all have to come. Are you all ready to do this? Yeah. Very nice, very nice. So we'll see you all. Good. Just hold it. Yeah. See everyone. Wait. 1, 2. నాకు తెలిసి ఇక్కడ ఎన్ఎస్ఎస్ థ్యాంక్ యూ బాబీ గారు, మంచి ఎనర్జీని తీసుకొచ్చారు. సో ఇన్నర్ బీయింగ్ నుంచి ప్రియా గారు ఉన్నారు. సో షీ హ్యాస్ సమ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు సే. హాయ్, దిస్ ఇస్ ప్రియా హియర్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. So I am from Jawar Idli Rava, Jawar Upma Rava, Quinoa. Who knows about quinoa over here? Okay, so can you come and talk about quinoa? Okay, quinoa is a full protein-rich product. It contains all the 9 amino acids in it, so it is very healthy for everyone. Not only for kids and for mothers, or it is healthy for everyone. So I suggest everyone to have quinoa over here. I want to ask one question to everyone. How many of you had breakfast before coming here? Can we raise the hands, please? Breakfast before coming here. See, can we have some energy here? This is the problem. We don't have energy because we don't have breakfast. If you don't eat, from where you will get the energy? So can we just have this oath that when we walk out from our house, we will have some breakfast. Forget about nutritious or non-nutritious, but you should have something with a glass of milk, and I'm sure you will be through. 50% of the problem of India will be solved here. I'll give you the reason why. Because when you have breakfast, you have energy, you have some enthusiasm to do something, anything. Maybe a dating with your girlfriend, maybe school, colleges, projects, or job, anything. If you are going for a date, okay, if you don't have energy, boys here, will you be able to impress the girl?
No. You cannot impress a girl. I am a girl, I know. People like girls like energetic boys with enthusiasm, with little bit of quirky boys. They don't like dull guys. No, they don't. And I have one more question. How many girls would like to look beautiful? Everyone will want to look beautiful, right? So here comes the point. If you eat nutritious breakfast, if you eat nutritious food, you will look great, because that goes inside your body. That goes inside your body and turn into the glowness of your body. So I would please request everybody, all of our India people, to please have breakfast before walking out of your home. Now I would like to talk about our movie, O Pilla Ni Valla. Please, everyone out here, please, I request all of you to go #O Pilla Ni Valla in your Facebook pages and go find out our work, see our teaser, and we've done hard work. I would request, I think you will definitely like our work. So please go check out the page once and like it, and please support us in our work. We are going to meet you at 6:30 p.m. today in Orbit Mall. I would request everyone to please be present in Orbit Mall for the noble cause, Healthy India. Healthy India. Everyone wants to be healthy. Everyone! Yay! Everyone will #O Pilla Ni Valla here. Please, everyone! Everyone! Yay! Thank you! Very, precious program by Oak Ridge. It's good to see so many youngsters over here. Youngsters, this is especially for you, your future. You are the future of this world. If you have to achieve something, keep healthy, because if you are fit, if you are healthy, if you are not physically fit, then even if your brain will not work. So if you have to achieve something, you have to be healthy. And coming to O Pilla Ni Valla, ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఎవరో ఒక అమ్మాయి వల్ల ఏదో ఒక అనుకోని ఒక టర్నింగ్ పాయింట్, అనుకోని ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అందరికీ ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది. అండ్ ఈ మూవీలో ఒక అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఈ మూవీలో కూడా హీరోస్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళ లైఫ్లో ఆ అమ్మాయిల వల్ల జరిగిన అనుకోని సంఘటన వల్ల ద స్టోరీ గోస్ ఆన్. అంటే it's everything connected to girlfriends and the issues around them. So this movie is totally based on a girl who is actually responsible for the incident. So that's how O Pilla started in my mind. And ఈ రోజు ఆ మూవీని అంటే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒక మూవీ లాగా టర్న్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. I hope you all will like it. We have audio launch coming soon on February 17th, and we are planning to release the movie March 3rd. So I hope you all will be following us on Facebook. Thank you. Yeah. సో మనం ఇంతసేపు ఎవరి కోసమైతే వెయిట్ చేస్తున్నామో మన ముఖ్య అతిథి నాయన్ నరసింహారెడ్డి గారు వచ్చారు. సే హాయ్ టు హిమ్. ఓకే, మాకు పెద్దలు నాయన్ నరసింహారెడ్డి గారు 50 కార్మిక సంఘాలకి నాయకుడు, 50కి పైగా కార్మిక సంఘాలకి నాయకుడు నాయన్ నరసింహారెడ్డి గారు, మా హోమ్ మినిస్టర్ గారు ఈరోజు ఈ షుగర్ మానిస్టర్ కి ఓక్ రిడ్జ్ హాస్పిటల్స్ నిర్వహిస్తున్న స్వస్థ్ హో భారత్ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నాయన్ నరసింహారెడ్డి గారు ఒక అడుగు ముందుంటారు. తనకు సంబంధించిన వాళ్ళైనా తనకు సంబంధం లేని వాళ్ళైనా సరే అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళు మన దగ్గర ఉండడం, మనతో పాటు ఉండడం మన అదృష్టం. ముందుగా వారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తూ, ఈరోజు హాస్పిటల్ ఓక్ రిడ్జ్ హాస్పిటల్ స్వచ్ఛ భారత్ వాక్ను స్వస్థ్ హో భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి అధిపతులు, హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్స్, మరి సోదరులారా, ఈనాడు విద్యార్థులు చాలామంది ఉన్నారు ఇక్కడ. యువకులు, మంచి పిల్లలు, విద్యార్థులు అందరూ ఉన్నారు ఈ కార్యక్రమంలో. స్వచ్ఛ హో హైదరాబాద్, భారతదేశం స్వచ్ఛంగా ఉండాలని చెప్పని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వారిని నేను అభినందిస్తున్నాను. మంచి కార్యక్రమం ఇది. మేము స్వచ్ఛ హైదరాబాద్ కూడా నిర్వహించాం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి. మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కూడా నిర్వహించారు. అందులో భాగంగా స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఓక్రేజ్ హాస్పిటల్ వారు నిర్వహిస్తున్నందుకు మంచి కార్యక్రమం. దీన్ని అందరం కూడా మనం ఆదరించాలా, అభిమానించాలా. నిజంగా దేశం స్వచ్ఛంగా ఉంటేనే, రాష్ట్రం స్వచ్ఛంగా ఉంటేనే గ్రామాలు పట్టణాలన్నీ స్వచ్ఛంగా ఉంటాయి. స్వచ్ఛంగా ఉన్నప్పుడే మనం స్వచ్ఛంగా ఉంటాం. మనం స్వచ్ఛంగా ఉంటే డాక్టర్ దగ్గర పోయే అవసరం లేకుండా మన ఆరోగ్యంగా ఉంటే మనం అందరం కూడా హాయిగా ఉంటాం. ఈరోజు మంచిగా ఉంటేనే మనకు ఆరోగ్యకరమైన వాతావరణం మనకు పట్టణాల్లో గ్రామాల్లో దొరుకుతుంది. పట్టణాల్లో ముఖ్యంగా ఇక్కడనే ఫ్లైఓవర్స్ కూడా ఫౌండేషన్ వేస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. మీరు నిజంగా మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇటువంటి ఎక్కువ కార్యక్రమాలు చేయాలా. హైదరాబాద్ను బాగా శుభ్రంగా ఉంచేదానికి, భారతదేశాన్ని క్లీన్గా ఉంచేదాని కొరకు మనం ప్రతి పట్టణంలో ప్రయత్నం చేస్తే భారత్ స్వచ్ఛ హో అనే కార్యక్రమానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పని కోరుతూ మరి నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు హాస్పిటల్ వారికి, యాజమాన్యానికి, డాక్టర్లకు నేను ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. स्वस्थ हो भारत, स्वस्थ हो भारत. ఈరోజు ఓక్రేజ్ హాస్పిటల్ వారు స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ భారత్ వాక్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం. ఈనాడు చాలామంది షుగర్ వ్యాధులతోటి బాధపడుతున్నారు, చాలామంది ఆరోగ్యాలతోటి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి భారతదేశం కానీ, హైదరాబాద్ కానీ, మన పరిసర ప్రాంతాలు కానీ స్వచ్ఛంగా ఉండాలా. ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛంగా ఉండాలా. ఏ జబ్బులు రాకుండా, ఏ బీమాలు రాకుండా రావాలా. ప్రతి ఒక్కరూ వాక్ చేయాలా. రోజు వాక్ చేస్తేనే ఆరోగ్యం బాగుంటుంది, షుగరు కంట్రోల్ ఉంటుంది, అందరికీ ఆరోగ్యమైనటువంటి ఉపయోగపడుతుంది వాక్. ఈనాడు నిజంగా బాగా ప్రజలలో ఓ కాన్ఫిడెన్స్ వచ్చింది. వాక్ కూడా బాగా చేస్తున్నారు, ప్రతి దగ్గర వ్యాయామం చేస్తున్నారు, యోగా చేయాలా. ఇవన్నీ కార్యక్రమాలు చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి. కాబట్టి మనం రోజు ఏ గంటన్నరో ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు, వాకింగ్ కానీ, యోగా కానీ, వ్యాయామం కానీ, లేకపోతే ఇంకా కార్యక్రమాలు తీసుకొని ఉదయం పూట గంటన్నర ఆరోగ్యానికి మనం ఉపయోగిస్తే మనం మంచుకుంటాం, మన ప్రాంతం బాగుంటుంది. కాబట్టి స్వచ్ఛ హైదరాబాద్ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారని పిలిచారు. వారికి, మేనేజ్మెంట్ వారికి, డాక్టర్లకు ధన్యవాదాలు తెలుపుతూ నేను సెలవు తీసుకుంటాను.